హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు స్పెషల్ ఏంటనుకున్నారు? బీరకాయ ఎండు రొయ్యల కర్రీ అండి. గోంగూర పచ్చడి చాలా యమ్మీగా వచ్చినాయి. రెండూ బాగున్నాయి. సూపర్ అంటే సూపర్. అందరూ ఒక ముద్ద ఎక్కువ తింటారు కానీ తక్కువ తినరు. అంత బాగున్నాయి. మీరు రెడీనా? ఎట్లా చేయాలో చేసి చూద్దామా? చూడండి, ముందుగా గోంగూరను శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కొని పచ్చిమిర్చి వేసి నూనె వేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలండి. బాగా వేగిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకొని ముందుగా వెల్లుల్లి తగినంత ఉప్పు వేసి ఈ గోంగూర పచ్చిమిర్చి కూడా వేసి మిక్సీ చేసుకోవాలండి. చూసారా, చిటికేస్తే అయిపోయిందండి పచ్చడి. తిరగమాత వేసుకోవడమేనండి. తిరగమాతలో కంపల్సరీగా ఇంగువ వేయండి, చాలా బాగుంటుంది. అరుగుదలకు కూడా చాలా మంచిది. పచ్చనపప్పు మిస్ చేయొద్దు. చూసారా, తిరగమాత వేసుకున్న గోంగూర పచ్చడి ఎంత ఎమ్మిగా ఉందో. మనం ఎంత ఇష్టంగా తింటామంటే గోంగూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుందండి. అందుకని రెగ్యులర్గా తినండి. ఇప్పుడు ఎండు రొయ్యలు బీరకాయ చేసుకుందాం. ముందుగా ఎండు రొయ్యలు శుభ్రం చేసుకొని నూనెలో పసుపు వేసి వేయించుకుందామండి. దాంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా వేసి బాగా కలుపుకొని మెత్తపడేంత వరకు ఉంచుకుందామండి. ఇప్పుడు సన్నగా కోసుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఉడకనివ్వాలండి. బాగా స్మాష్ అవ్వాలి. అప్పుడు దాకా వేయించండి. చూడండి, నెమ్మదిగా ఉడుకుతున్నాయి కదా, బాగా దగ్గర పడాలండి. అప్పుడే కూర బాగుంటుంది. బీరకాయ మెల్ట్ అయిపోవాలండి. రొయ్యలు, బీరకాయ, టమాటా, అప్పుడే కూర అద్భుతంగా ఉంటుంది. చూసారా, దగ్గర పడింది. ఇప్పుడు తగినంత ఉప్పు కారం నీరు పోసుకొని ఉడకబెడతామండి. రొయ్యలు, చేపలు మంచి వండి తినడం, పిల్లలకి పెట్టడం కూడా ఎండు రొయ్యల్లో కూడా అంతే వాల్యూస్ ఉంటాయండి. పచ్చి రొయ్యల్లో ఎంత ఉంటాయో అంత. చూసారా, దగ్గర పడింది. ఇంకా కొంచెం దగ్గర పడాలండి. అప్పుడే కూర బాగుంటుంది. నూనె పైకి తేరాలి, అప్పుడు కూర రుచిగా ఉంటుంది. దగ్గర పడినట్టు అనమాట. ఈజీ టిప్ అండి ఇది. విరెంట్ వైబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మీ విరంజ్యోతి నల్లమోతు. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో. ఎండు రొయ్యలు బీరకాయ అండి అద్భుత అండి. తింటే వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. ఇక గోంగూర అంటారా, ఆహా ఏమి రుచి తినరా మై మరచి అన్నట్లు ఉంటుందండి. ప్లీజ్ అండి షేర్